వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాది గడిచిపోయింది. రెండో ఏడాది స్టార్ట్ అయింది. అయితే ఈ ఏడాది కూటమి పరిపాలనలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రజల సమస్యలను ప్రభుత్వం ఏ మేరకు తీర్చిందనేటువంటి అంశాలు మనం చర్చిద్దాం. అయితే వాటిలో ప్రధానంగా మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటంటే వాలంటీర్ల సేవలు. ఈ వాలంటీర్ల సేవలు బంద్ అయ్యి ఈ రోజుకి ఏడాది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం కొలువు తీరిందో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల సేవలు ఎవరో కూడా వినియోగించుకోవట్లేదు, వాలంటీర్లను ఎవరో పట్టించుకోవట్లేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక హామీ ఇచ్చారు. ఈ యొక్క వాలంటీర్లను మేము కొనసాగిస్తాము, మేమేమి వారిని రద్దు చేయము. అదేవిధంగా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాపం వారికి 5,000 మాత్రమే వారికి జీతం ఇచ్చి వారిని అన్యాయంగా వారిని ఇబ్బందులు పెడతా ఉంది, వారి సేవల్ని వాడుకుంటా ఉంది. కానీ వారికి జీతభత్యాలు తక్కువ ఇస్తూ ఉన్నారు. 5,000తో ఎలా బతుకుతాడని చెప్పేసి ఎన్నికల ముందు టీడీపీ అధినేత, జనసేన అధినేత బాధపడ్డారు. అయితే జనసేన అధినేత ఎన్నికల ముందు వాలంటీర్లకు సంబంధించి కొన్ని కాంట్రవర్సరీ కామెంట్స్ కూడా చేశారు. కొంతమంది వాలంటీర్ల వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందనేటువంటిది. అయితే సరే, ఇప్పుడు ఆ అంశాలు మనం మాట్లాడదలుచుకోవట్లా, ఆ ఎపిసోడ్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ముందైతే ప్రధానంగా ఫస్ట్ మనం డిస్కస్ చేసేది వాలంటీర్ల సేవలు బంద్ అవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే వాలంటీర్లను ఎవరు ప్రవేశపెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. అసలు వాలంటీర్ అనే పదానికి అర్థం ఏంటంటే స్వచ్ఛందంగా సేవ చేసేవాడు అని, అంటే ఏమీ ఆశించకుండా సేవ చేసేవాడిని వాలంటీర్ అంటారు. అయితే మరి ఆ పదం ఎందుకు పెట్టాడు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ జీతం, అంటే 5,000 జీతంతో ఎక్కువ ప్రజలకు సేవ చేయడం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చాడు. అయితే ఈ వాలంటీర్లు అందరూ కూడా 90% పైగా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులే. ఎందుకంటే ఎక్కడైనా ప్రభుత్వం ఎవరినైనా నియమించేటప్పుడు, ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలను పెట్టింది. ఆ జన్మభూమి కమిటీలు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండేవి. ఆ జన్మభూమి కమిటీలో 100కి 99 మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే, ఆ పార్టీకి చెందినటువంటి మద్దతుదారులే ఉంటారు. ఇది ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ఇది జరిగేటువంటిదే. ఇది గతంలో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. సో అయితే ఈ చాలామంది, విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి నేతలు చాలామంది చాలా సందర్భాల్లో వాలంటీర్లు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు అని చెప్పేసి కూడా మాట్లాడారు. అఫ్ కోర్స్ వారు ఆ మాటలు మాట్లాడటం పాపం ఈ వాలంటీర్లకు శాపంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. అయితే వీరి సేవలు బంద్ అవడం వల్ల ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా లేదా అనేది మనం స్ట్రైట్ పాయింట్కి వద్దాం. ఖచ్చితంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాలంటీర్లో 100కి 80 మంది వాలంటీర్లు బాగానే పనిచేశారు. సరే, ఒక 20 మంది వాలంటీర్లు కొంతమంది మీద దొంగతనాల కేసులు నమోదైనాయి. మరి కొంతమంది వాలంటీర్లు మహిళలను ఇబ్బంది పెడతారని అక్కడక్కడ కేసులు నమోదైనాయి. కొంతమంది మా వాలంటీర్ల మీద అత్యాచార కేసులు కూడా నమోదైనాయి ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళలో. అయితే ఒక ఊరిలో ఒక 100 ఇల్లు ఉంటే 100 ఇళ్ళల్లో అందరూ నిజాయితీ పరులు ఉండరు. ఖచ్చితంగా అందులో దొంగలు ఉంటారు, దోపిడీదారులు ఉంటారు, అదేవిధంగా పండితులు ఉంటారు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కూలీకోరులు ఉంటారు, అందరూ ఉంటారు. అట్లానే ప్రతి వ్యవస్థలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. సో వాలంటీర్ వ్యవస్థలో కూడా చెడ్డ వాళ్ళు ఉన్నారు. సో మనం మంచి వాళ్ళ గురించి మాట్లాడదాం ప్రస్తుతానికి. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు, 1వ తారీఖు రాగానే ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉండేవాడు. సో ఆ 50 ఇళ్ళు తిరిగి ఎవరైతే పింఛను లబ్ధిదారులు ఉన్నారో, ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు, వారికి ఇచ్చేవాళ్ళు. వితంతువులకి, వృద్ధులకి, వికలాంగులకి, వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేసేవాళ్ళు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు, ఎందుకంటే ప్రభుత్వాలు చాలా పథకాలు ప్రవేశపెడతా ఉంటాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ పద్ధతి ద్వారా మరి అకౌంట్కి బటన్లు నొక్కి అకౌంట్కి డబ్బులు వేశారు. ఆ సందర్భంలో చాలామంది పథకాలు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పథకాలు అప్లై చేసుకునే క్రమంలో ఈ వాలంటీరే మరి లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి మీకు పలానా పథకం ఉంది, పలానా పథకానికి మీరు అర్హులు. ఎందుకంటే ఆ వాలంటీర్ అనేవాడు ఆ 50 ఏళ్ళకి మాత్రమే ఉంటాడు. ఆ వాలంటీర్ అనే వ్యక్తికి ఆ 50 ఏళ్ళకి సంబంధించి అందరితో పరిచయం ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరు బిలో పావర్టీలో ఉన్నారు, ఎవరెవరికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి, ఎవరెవరో పేదవాళ్ళు, ధనికులు ఎవరు అనేది ఆ వాలంటీర్ దగ్గర పూర్తి డేటా ఉంటుంది. కాబట్టి ఆ వాలంటీర్ ఏం చేస్తాడంటే అతనే వెళ్ళి, ఇదిగో అవ్వ నువ్వు పలానా పథకానికి అర్హురాలు, ఇదిగో అన్న నువ్వు పలానా పథకానికి అర్హుడు అని చెప్పి వాళ్ళే వెళ్ళి ఆ పథకాలను అప్లై చేయించి మరి ఫింగర్ ప్రింట్స్ తీసుకోవటం, వాళ్ళ సంతకాలు పెట్టుకోవడం అన్నీ చేసేవారు. సో వాలంటీర్లు ఉండటం వల్ల ఎవరికి కూడా ప్రత్యేకంగా మండల ఆఫీసులకు వెళ్ళి, ప్రత్యేకంగా సచివాలయాలకు వెళ్ళి పనులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పల్లెటూరులో ఒక వ్యక్తి సచివాలయానికి వెళ్ళాలి అంటే అతని పని పూర్తిగా మానుకొని వెళ్ళాలి. ఆ రోజు అతను కూలిపోతుంది అతని పని. పోనీ ఆ పని అవుతుందా చెప్పలేము. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మరి అక్కడ 11కో 12కో వస్తారు.
అదేవిధంగా మిగతా ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా కరెక్ట్గా 10 గంటలకు వచ్చి 6 గంటలకు వెళ్ళే ప్రభుత్వ ఉద్యోగి మరి ఈ రోజులు కనపట్టలేదు. ఎందుకంటే మరి ప్రైవేటు కంపెనీల్లో కూడా 9 గంటలు ఖచ్చితంగా ఉండి పనిచేయాలి. మరి ప్రభుత్వానికి ఆ పరిస్థితి లేదు. వారు ఇష్టానుసారంగా వస్తారు, ఇష్టానుసారంగా పోతారు. అయితే 2-3 రోజులు పడుతుంది ఒక్క పని. పోనీ అది కూడా తెలియక నాకు ఇబ్బందులు పడి అది ఎవరు కొంచెం యాక్టివ్గా నడవగలిగి వెళ్ళగలిగలేదు. అదే వృద్ధులైతే ఆ వృద్ధుల్ని ఎవరు తీసుకుపోయిన పరిస్థితి ఉంటే, ఇంట్లో ఒంటరి మహిళలు, వికలాంగులు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పథకాలను అప్లై చేసుకునే క్రమంలో వారికి ఏ తోడు లేక వారు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామాల్లో అనేటువంటి మాట వాస్తవం. ఇది ఎవరికి బాధ అనిపించినా లేకపోతే ఇది ఎవరో తప్పనుకున్నా రైట్ అనుకున్నా గ్రామాలలో ఇది ఈ ఇబ్బంది జరుగుతూ ఉంది. పల్లెటూరులో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు గ్రామాలు, ఎందుకంటే భారతదేశం అంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ, అది అందరికీ తెలుసు. గ్రామాలలో 4 ఊర్లకు 5 ఊర్లకి కలిపి ఒక పంచాయతీ ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రామంలో కేవలం ఒక 500-700 ఓటింగ్ ఉంటుంది, ఇంకో గ్రామంలో ఒక 800 ఓటింగ్ ఉంటుంది. అట్లాగా 3-4 గ్రామాలు కలిపి ఒక పంచాయతీ. ఆ పంచాయతీకి సచివాలయాలు కానీ ఒక దగ్గర ఉంటాయి. సో వీరందరికీ మండల కేంద్రం అంటే మరి దాదాపు 40 గ్రామాలు 50 గ్రామాలు కలిపి ఒక మండల కేంద్రం. సో కొన్ని గ్రామాల్లో అయితే ఒక ఊరు నుంచి ఆ మండల కేంద్రానికి వెళ్ళటానికి అసలు బస్సు సౌకర్యాలు కూడా ఉండే పరిస్థితి లేదు, ఆటో సౌకర్యాలు కూడా ఉండే పరిస్థితి లేదు. వెళ్తే నడుచుకుంటూ వెళ్ళాలి, లేకపోతే బాడీగా ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. సో ఈ సమస్యలు, ఈ గ్రామాలు ఈ సమస్యలు ఎదుర్కొనే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాలంటీర్లు లేకపోవడం వల్ల. అయితే సచివాలయ ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు వచ్చేసి గతంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. నాయకులే పింఛన్ పంపిణీ చేశారు. సో పింఛన్ పథకం 4,000 రూపాయలు పింఛన వెంటనే. అయితే అది పూర్తిగా సాగుతుందంటే చాలా దగ్గర పూర్తిగా సాగట్లేదు అనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే సరే ఒక పింఛన్తోనే పోతుందా? సరే పింఛన్ సచివాలయ ఉద్యోగులు ఎవరో ఒకరు పంపిణీ చేస్తున్నారు ప్రభుత్వం తరపు నుంచి అనుకుందాం. ఒక పింఛనే కాదు కదా, ప్రతి ఏడాది ప్రతి 3 నెలలకో 4 నెలలకో మరి అర్హులు ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు వారు కొన్ని పథకాలు, అఫ్కోర్స్ మరి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పెద్దగా పథకాలు ఏం రాలేదు కాబట్టి మన పథకాల గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు కొన్ని ఉంటాయి. ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి మరి గ్రామాల్లో మరి భూమి ఉన్నటువంటి వారికి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు జమ అవటం, అట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా వారి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పే నాదుడు కూడా లేకుండా పోయాడు. గతంలో వాలంటీర్ ఉంటే ఆ వాలంటీర్ ప్రతి పథకానికి సంబంధించి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటాడు వాలంటీర్. వారికి ఇదిగన్నా పలానా పథకం పలానా రోజు వస్తుంది, పలానా టైం ఏముందో గడువు, ఈ గడువులో మనం అప్లై చేసుకోవాలి, మీరు అప్లై చేసుకొని మీరు వేలు ముద్ర వేస్తే మీరు ఈ పథకానికి అర్హులు అవుతారని చెప్పేసి ఒక గైడ్ చేసేటువంటి వ్యక్తి లేడు. సో అది చాలా ఇబ్బందిగా మారుతున్న పరిస్థితులు. ఇప్పుడు చాలామంది అఫ్కోర్స్ చాలామంది అనుకోవచ్చు, మన వీడియో చూస్తున్న వ్యూవర్స్ అనుకోవచ్చు, చాలామంది చదువుకున్నారు కదా, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా అని. అసలు స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు ఏమి ఇస్తున్నారు తెలుసా? ఒక కుటుంబం, గ్రామాల్లో ఉండేటువంటి కుటుంబాల్లో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు స్థిరపడి పట్టణాల్లో బతుకుతూ ఉన్నారు. పల్లెటూరులో వారి పేరెంట్స్, వారి గ్రాండ్ పేరెంట్స్ అలానే ఉన్నారు. పోనీ పట్టణాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అతను 24 గంటలు బిజీగా ఉంటాడు. అతనికి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే పథకాలే తెలియదు. అసలు వాళ్ళ ఊరు ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియదు. వాళ్ళ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ ఏం డెవలప్ చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు బిజీ అవుతారు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటమే వారి కష్టం. అలాంటి బిజీ షెడ్యూల్లో పాపం ఆ గ్రామాల్లో ఉండేటువంటి వృద్ధులకి, వికలాంగులకి, ముసలాళ్ళకి వాళ్ళందరికీ ఎలా తెలుస్తుంది పలాని పథకం వస్తుంది, దీనికి మీరు లబ్ధిదారులు అని చెప్పేసి? కాబట్టి వాలంటీర్ సేవలు బంద్ అవటం వల్ల నిజంగానే ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. కూటమి ఏడాది పరిపాలనలో వాలంటీర్ సేవలు లేకపోవడం అనేది ఖచ్చితంగా ఇది ఒక ఫెయిల్యూర్గా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నీ మేము చేసేసామంటే ఇక్కడ ఏమి చేయలేదు, ఏదో చేస్తామని చెప్తున్నారు. ఇంతవరకు తల్లికి వందనం అన్నారు, తల్లికి వందనం పథకం రాలేదు. ఫ్రీ బస్ అన్నారు, అది ఎప్పుడు ఆగస్టు 15 అన్నారు, మరి అది ఇస్తారో లేదో తెలియదు. సో ఇక చెప్పుకుంటూ పోతే ఒక్క పింఛన్ మాత్రం ఇచ్చారు, 4,000 ప్రతి నెలకి 4,000 రూపాయలు పింఛన్ అయితే పెంచిన పరిస్థితి ఉంది వృద్ధులకి. సో ఇవన్నీ కనుక చూసుకుంటా పోతే మరి ప్రభుత్వం ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అనేది ఈజీగా అందరికి కూడా అర్థమవుతుంది. సో ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో పార్టీ ఆ హామీ మీద నిలబడాలి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు లేదు, మేము ఆ రోజు ఏదో ఊరికే హామీ ఇచ్చాం, ప్రజలు ఫ్రీ స్కీమ్స్కి అలవాటు పడ్డారని చెప్పి మేము కూడా హామీ ఇచ్చాం, మేమంతా డెవలప్మెంట్ మీద ఉంటామంటే డెవలప్మెంట్ చెయ్యండి, డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద రోడ్లు వేయటమే కాదు కదా,
పల్లెటూరులో బతికేటువంటి వారికి తినడానికి ఒక ముద్ద ఉండాలి కదా, అది కూడా డెవలప్మెంటే. సో అది లేనిది మేడలు, బిల్డింగులు, కార్లు ఇవన్నీ కొని మేము ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసామంటే పెద్ద ఉపయోగం ఉండదు. సో మొత్తానికి వాలంటీర్ల సేవలు బంద్ అయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏడాది కాలం కావస్తుంది. కూటమి ప్రభుత్వం, ఈ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు వాలంటీర్లను 10,000 రూపాయల వారికి జీతం కల్పిస్తాం, వారిని కొనసాగిస్తామని చెప్పేసి వారు ఇచ్చినటువంటి హామీ అయితే ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు.